ఆలయంలో కూడాను మనకు బుద్ధుడి ఒక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఉంచారు. కాకపోతే దీన్ని వేదాలలో నిజంగా మనకి 9వ అవతారంగా బలరామ అవతారం చెప్పబడిందా, లేకపోతే బుద్ధావతారం చెప్పబడిందా అన్న తర్జన భర్జనలు చాలా వరకు పెద్దవాళ్ళు చేశారు. కంచి కామకోటి ఆధిపత్యం వహించినటువంటి జయేంద్ర సరస్వతి గారు 1999లో వేదాలను అనుసరించి ఆయన చెప్పిన మార్గం ఏంటంటే 9వ అవతారంగా బలరామ అవతారాన్ని వేదాలు నిర్ణయించాయి. దీనికి ఒక రకంగా ఆధారాలు అగ్నిపురాణంలో కూడా ఉన్నాయి. త్రిపురాంతక సంహారం జరిగేటప్పుడు విష్ణుమూర్తి బౌద్ధుడిగా, అంటే మనకి చాలా అనుమానాలు వస్తాయి, బుద్ధుడు బౌద్ధం అనేది కేవలం బౌద్ధ మత వ్యాప్తి లేదా బుద్ధుడి తర్వాత మాత్రమే మనకి ఆ పదం వినపడిందా, నిజానికి ఆ పదానికి అర్థం ఏంటి అని మన వేదాల్లో కూడా, అంటే మహాభారతం యొక్క శాంతి పర్వంలో కూడా బుద్ధ అన్న పదం మనకి వినపడుతుంది. నిజానికి బుద్ధ అంటే జ్ఞానం అని అర్థం. అలాగే ఆయన త్రిపురాసురుల యొక్క భార్యలకు జ్ఞాన ఉపదేశాన్ని చేశారు. దాన్ని బౌద్ధావతారంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత రాబోయే తరాలలో కొంచెంగా అవగాహన లోపం వల్ల ఆ 9వ అవతారాన్ని బుద్ధావతారంగా ఈ గౌతమ బుద్ధుడిగా అనుకోవడం జరిగింది. అందుకనే దశావతార శబ్దం రచించినటువంటి రామదాసు గారు కూడా పురకాంతల వ్రతములు భంగపరచు బౌద్ధవతార అన్న గీతాన్ని కూడా రచించడం జరిగింది. కాకపోతే పీఠాధిపతులంతా కలిసి నిర్ణయించింది ఏంటంటే 9వ అవతారంగా స్వీకరించకపోయినా కూడా ఎవరైనా చూపినటువంటి వేద మార్గం ఒకటే, ఆయన చెప్పినటువంటి ఆ వేద మార్గం, ఆ అహింసా మార్గం అనుసరించదగినది అని మాత్రమే నిర్ణయం జరిగింది. తర్వాత ప్రదర్శించే అంశం జతీశ్వరం.